మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ రైల్లో సిగరెట్ తాగిన ఒక వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి. సంవత్సరం నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను పరామర్శించిన కేటీఆర్. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో సమస్యలకు పరిష్కార మార్గం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో బి తాండ్రపాడు గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కార మార్గమైందని, అధికారులు బి తాండ్రపాడు గ్రామస్తులు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎఫ్ నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు రూరల్ మండల తహసీల్దార్ రమేష్ బాబును కలిసి బి తాండ్రపాడు గ్రామస్తులకు కొత్తగా 1500 ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. నేడు కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామం సంబంధించి ఇండ్ల స్థలాల విషయమై మరియు రాళ్ళు పాతించాల గతంలో ఇచ్చినటువంటి ఫ్లాట్లకని మన నియోజకవర్గం కోడుమూరుకు సంబంధించి బాధ్యులైనటువంటి మన సీనియర్ నాయకుడు టి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి అంతేకాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కూడా అక్కడికి పిలిపించి తెప్పించడం జరిగింది. ఈ సమక్షంలో గ్రామస్తుల తరపున ఎంపీటీసీ మద్దిలేటి, మాజీ సర్పంచ్ అయినటువంటి ఈడిగా శ్రీనివాసులు మరి గౌడు, మరి మేము ఎంఆర్పిఎస్ తరపున మరి టీడీపీ తరపున ఉద్యమకారులుగా అన్ని వర్గాలకు సామాజిక సేవ చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి ఎన్నో పోరాటాలు చేస్తూ మన గ్రామానికి ఈ స్థలము మన పొలిమేర, మన భూమి, మన హక్కు అనేటువంటి నేపథ్యంలో అక్కడ సిపిఐలు ఇతరత్ర మరి ఇతరేతర గ్రామేతరులు వచ్చి అక్కడ ఇష్టలు వేసుకుంటూ కొట్టాలు వేసుకుంటూ చేసుకుంటూ పోయే క్రమంలో మేమంతా కలిసి అక్కడ మేము నిలబెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క గ్రామానికి మేము ఏది ఏమైనా మన పుట్టినటువంటి గ్రామానికి పుట్టినిల్లు రుణం తీర్చుకోవాలన్నట్లు మనమంతా మమేకమైదామని చెప్పేసి అందరిని కలుపుకొని ఈరోజు అక్కడ చేస్తూ టెంట్ వేసుకొని నిలబెట్టుకోగలిగినాం. 344 సర్వే నంబరు, ఇంకా సబ్ డివిజన్లు ఉన్నాయి. అన్ని సర్వే నంబర్ల యొక్క భూమి దాదాపు రెగ్జిముడు భూమి 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాలని ప్రభుత్వ భూమిగా గుర్తించారు. ఆ యొక్క డాటెడ్ ల్యాండ్స్ని వాటిని అన్నిటిని కూడా మా యొక్క స్వగ్రామానికి ఇల్లు జాగలు లేని నిరుపేదలకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టాం. ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కూడా కలిసి ఎంఆర్ఓ దృష్టిలో మరి వేసినాము. దాన్ని త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మరి కలెక్టర్ గారికి చెప్పాము, తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాము. వీటినన్నిటినీ మరి గ్రామం ఐక్యంగా ఉండి పోరాటం సాధించుకొని మరి మనమంతా ఇంటింటికి స్థలాలు ఇప్పిస్తే మనం వాళ్ళ దృష్టిలో మరి ఎప్పటికీ ఎల్లవేళగా స్థిరస్థాయిగా వారి మనసులో నిలుస్తాం నాయకులుగా అని చెప్పేసి అందరినీ మమేకంగా కలుపుకోలుగా మేము వెళుతున్నాం. దీనికి అందరూ కూడా గ్రామస్తులు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఈ దిశగా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఉదయాన్నే. అక్కడికి వెళితే ఆయన సానుకూలంగా స్పందించాడు. 2013 సంవత్సరంలో 277 సర్వే నంబర్లో బి తాండ్రపాడు గ్రామ ప్రజలకు దాదాపు 12 నుండి 1300 ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం అనేది అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు. ఆ విషయమే 10 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ వస్తున్నాము. ఒక ఎంపీటీసీగా ఎన్నోసార్లు
మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎంపీ గారికి కలిసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కాలయాపన జరిగింది. దానికి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎంఆర్ఓ గారితో అందరితో మాట్లాడి బీతాండ్రపడలా ఐకమత్యమై వచ్చినందువలన ఖచ్చితంగా పూర్తి చేస్తాను ఈ పని అనే సానుకూలంగా స్పందించాడు. ఇందుకు మేము కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి నగర్గా ఏర్పాటు చేయాలా, మాకు పేద ప్రజలకి గుర్తించి ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పాను. మరియు 344 సర్వే నంబర్లో సిపిఎంలో అనేకాంతగా వేయడం జరిగింది. దానికి బీతాండ్రపాటి ప్రజలు కొత్తగా పెళ్ళైన వాళ్ళని పేద ప్రజల్ని గుర్తించి దానిని కూడా ఇవ్వాలని కూడా సానుకూలంగా ఆయనకి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. దానికి సానుకూలంగా కూడా ఆయన స్పందించి సరే మీకోసం కాదు కదా, పేద ప్రజల కోసం మీరు అడుగుతున్నారు కదా, పేద ప్రజలతోనే మన ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని ఖచ్చితంగా చేస్తామనే ఆలోచనతో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకు ఎంఆర్ఓ గారితో మాట్లాడి త్వరలో ఇవి ఖచ్చితంగా పూర్తి చేస్తానని బలమైన ప్రతిపాదన చేశాడు. రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ భవన్ నుండి రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు. ఈరోజు తెలంగాణలో వరంగల్ కేంద్రంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన ఉన్నట్టు పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చినాయి. పోలీసు బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత చివరి నిమిషంలో రద్దు ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టే ధైర్యం లేదు. అందులో వరంగల్లో ఎక్కడైతే తమ హెలికాప్టర్ మరి ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ ఉందో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ హన్మకొండలో, అదే గ్రౌండ్ వేదిక చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల ముందట ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన అధ్యక్షత జరిగినటువంటి మీటింగ్ లో ఈ కాంగ్రెస్ అధినేతలు అందరూ కూడా వచ్చి అక్కడ రైతు డిక్లరేషన్ అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రాంతం అది పౌరుషాల గడ్డ వరంగల్. కాబట్టి అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా రాహుల్ గాంధీ వస్తే కూడా హాజరు కావద్దని హుకుం జారీ చేసి ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలు, పథకాలలో ఉన్న అవకతవకలు, అన్ని రకాల అనుమానాలు, విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ స్థితిని క్షేత్రస్థాయిలో ఓర్గల్లు వేదికగా అంచనా వేయడానికి ఒక రహస్య సమావేశం పెట్టుకుని ఈ తతంగం అంతా నడిపింది రాహుల్ గాంధీ బృందం. కానీ చివరగా అది రక్షణ ఉండదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముఖ్యంగా రైతులు ఈ మధ్య వరంగల్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఊరు వాడ రైతాంగ సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని రాహుల్ గాంధీ బృందం కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటన రద్దు చేసింది. ధైర్యం లేదు. ఆనాడు అన్ని రైతాంగానికి పండుగ చేస్తామని చెప్పి నమ్మబలికినటువంటి రైతు భరోసా మోసమైంది, 12,000 వ్యవసాయ కూలీ మోసమైంది. ఆ తర్వాత బోనస్ అనే పేరు మీద బోగస్ మాటలు ఇచ్చారు. 2 నెలలైనా ధాన్యం ఎత్తి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు కూడా పడటం లేదు. రుణమాఫీ పూర్తి వైఫల్యమైంది. రుణమాఫీ దాదాపుగా 60% పైబడి రైతులు ఇంకా కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ పర్యటనను మీడియాలో చూసినటువంటి రైతులు తిరుగుబాటు చేస్తారనేటువంటి ఒక భయంతోటే ఇలా రాహుల్ గాంధీ పర్యటన రద్దయింది. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లోటుపాట్లను, లొసుగులను, పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను, పథకాలు ఉన్నటువంటి లొసుగులను, వాళ్ళ మంత్రుల యొక్క, ముఖ్యమంత్రి యొక్క అవినీతిని అంచనా వేయడం కోసమే అంతర్గత సమీక్ష పెట్టారని చెప్పి ఇలా భావించడం జరుగుతా ఉన్నది. కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 344, 344/1, 344/2, 344/3లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నందు బి తాండ్రపాడు గ్రామ ప్రజలకు 3 సెంటు చొప్పున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రక్కన ఇతర ప్రాంతాల ప్రజలు అనేక మంది చొరబడి అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు. పక్కనే ఉన్న ఈ స్థలంలో కూడా మరలా గుడిసెలు వేయాలని చూస్తున్నారు. ఆక్రమణకు గురి కాకుండా బి తాండ్రపాడు గ్రామ ప్రజలు రాత్రి ప్రగలు అక్కడే ఉంటున్నారు. పక్కన వేరువేరు ప్రాంతాల ప్రజలు గుడిసెలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న స్థలంలో ఇతర ప్రాంతాల గుడిసెలు వేయాలని చూస్తున్నారు. అయితే బి తాండ్రపాడు గ్రామ ప్రజలు అక్కడే ఉంటూ ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోస్యం చేసుకుని మా గ్రామ పొలిమేర, మా భూమి, మా హక్కు అంటున్న అర్హులైన బి తాండ్రపాడు ప్రజలకు 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని కోరుచున్నాము. కర్నూలు రూరల్ తహసీల్దార్ సిబ్బంది మీ పంపి కొరతలు వేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. అరే అక్కడ
కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ నివాసులంతా నేడు సోమవారం అర్జీదారుల విషయమై మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇళ్ల స్థలాలపై ఇవ్వడం జరిగింది. అయితే మరి దానిపై స్పందించి మరి ఎంఆర్ఓ గారికి కూడా వెంటనే ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు మరి ఇక్కడ గట్టిగా వచ్చారంతా గ్రామస్తులకు ఇవ్వండి అని చెప్పేసి కూడా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆదేశాల మేరకు మరి వెంటనే మేము కూడా మళ్ళీ తహసీల్దార్ గారిని కలవబోతున్నాం. ఇక్కడ కూడా తెలియజేసి మా గ్రామస్తులకంతా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు మరి యువకులు పెద్దలు అందరూ కూడా మరి బీతాండ్రపాడు గ్రామానికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయేటువంటి పరిస్థితిలో మరి ఎవరెవరో ఆక్రమించుకుంటున్నారు వాటినంతా కూడా తొలగించేసి గ్రామస్తులకు మరి న్యాయం చేసే విధంగా మరి అధికారులు చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే వేగవంతం చేసి మాకు సర్వే చేయించి 3 సెంట్ల రూపాన ప్రభుత్వం తలపెట్టినటువంటి మరి జీవో మరి చంద్రబాబు విడుదల చేశారు. పట్టణ వాసులకు 2 సెంట్లు మరి పల్లె ప్రాంతాలకు 3 సెంట్లని ఈ విధి విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎంతో ఆశతో మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని అమలు పరిచే దిశగా మరి వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులని మరి మేము కోరుచున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని మరి ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి టీడీపీ ఇన్ఛార్జి ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకంతా న్యాయం చేకూర్చేంత వరకు మేమంతా కలిసికట్టుగా మరి పని చేసుకుంటూ మరి అక్కడ ఇళ్ల స్థలాలు సాధించుకుంటామని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క హాజరయ్యారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని ఈ 4 జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సవిన విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు, పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే, టీచర్లైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ, మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ టీచర్స్ కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాము. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా బాధించారో అదేవిధంగా విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి. ఎన్నికలలో గెలవడం, ఓడడం సర్వసహజమని, అయితే ఓడిన వారు గెలిచిన వారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమంటూ టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్, డాక్టర్ సుధీర్లు అన్నారు. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా గోపీనాథ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో కుప్పం పరిపాలక సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా 16వ వార్డు పరిధిలో డాక్టర్ సుధీర్ వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని, ఆ పరిస్థితులలో పార్టీ అధినేత ఆదేశానుసారం టీడీపీ తరపున తన కుమారుడు హర్షద్ ధర్మతేజను పోటీకి నిలబెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలలో డాక్టర్ సుధీర్ గెలుపొంది వైసీపీ తరపున మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. టీడీపీ తరపున
తన కుమారుడిని పోటీ చేయించిన తను వైసీపీ అభ్యర్థి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని ఓటమి పాలైనట్లు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. కానీ నేను నిలబడలేదు, నాకు అవసరం లేదు. రాజకీయంలో నేను సపోర్ట్ చేస్తాను అందరినీ, టౌన్ మొత్తం కలిసి. ఎందుకంటే సర్పంచ్ గా ఉన్నాను, ఒక 5-6 మంది కౌన్సిలర్స్ కు పనిచేస్తానని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారే పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నువ్వు నిలబడాలా, ఎందుకంటే అక్కడ ఒక బలమైన వ్యక్తిని నిలబెట్టినారు. ఎందుకంటే ఆయన బలం అంటే డబ్బు బలం ఎక్కువ ఉంది సుధీర్ గారికి, అదేవిధంగా జనబలం ఉంది అక్కడ, ఎందుకంటే డాక్టర్ గా ఆయనకు పేరుంది. కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అక్కడ నిలబడాలంటే. అప్పుడు నేను వద్దంటే అదే మునరత్నమ్మ గారి సమక్షంలో ఎవరిని ఈమెను కానీ మన వసంతమ్మను కానీ ఇంకా మా మహిళలు చాలా మంది దెబ్బలు తిన్నారు. చంద్రకళమ్మ, శాంతారామన్ ఎక్కడో పోయినాడు, ప్రేమ కుమార్కి ఇప్పుడు ఉంది బాగా గుర్తు, అదంతా సుధీర్ గారి గుర్తు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎంత బాధపడుతూ దాముకొని, ఎందుకంటే వ్యాపారస్తులు వీళ్ళు, వాళ్ళ వ్యాపారాలను దెబ్బపడతారేమో అనే ఒక భయం వేరే ఉండింది. శ్యామ్ కానీ, మన మంజు కానీ, మన అమర్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ వాటిలో ఉండేవాళ్ళు. గ్యాస్ చంద్రశేఖరన్ అయితే బయట రాలేదు, ఎందుకంటే ఈయన వేరే పాయిజన్ ఇంజెక్షన్ సేవ్ చేసేది, అనే భయం వేరే ఉండింది. అంటే ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు. సో ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఏదైనా డబ్బులు ఇచ్చి మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో తెలియదు, కానీ నా ద్వారా కానీ లేదు ఇంకొకరి ద్వారా కానీ నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ అనేది 100% అబద్ధం. రెండోది, గోపి అన్నకు నాకు అంటే ఊరికి వచ్చిన తర్వాత గోపి అన్న నేను ఎక్కడైనా కూర్చొని దాబాలలో కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు గోకులలో, ఎందుకంటే 2003 నుంచి నాకు మంచి స్నేహితులు అతను. ఈ ఎన్నికలప్పుడు 2-3 సార్లు మేము తారసపడినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందా అని నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా ఆయన అని చెప్పి చాలా బాధపడడం జరిగింది. అండ్ రెండోది, ఆయన నేను ఇచ్చే ఒక 30 లక్షలు 50 లక్షలు తీసుకొని అట్లా ఆలోచన నాకు లేదు, అవసరము నాకు లేదు, తీసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ ఆయనకు లేదు, ఆ కర్మ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయనకుండే ఆశలు ఎక్కడో ఉన్నాయన్నమాట. ఆయన ఇచ్చిన 30 లక్షలు 50 లక్షలు తీసుకున్న కారు కొట్టుకోవాల్సిన దరిద్రం ఆయనకి ఏమంటే చెప్పండి. అదంతా కూడా అసత్యపు ప్రచారం. దయచేసి సభముఖంగా చెప్తున్నాను, 100% అబద్ధపు ప్రచారం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అనమాట అంటే నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను అంతకంటే మళ్ళీ పెద్దలు నాకు ఈరోజు ఈ స్థానం ఇచ్చారనే దానిమాట దైవ సంకల్పం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పాలనతో ఖచ్చితంగా ఈ పార్టీలో నిజాయితీగా నిక్కసుగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా అంటే మరొక మంచిదే అంటారనమాట. మేము మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏ రోజు కూడా అంటే నాతో పాటు ఇక్కడ కూర్చోన్న పేర్లు నేను చెప్పకూడదు, బట్ వాళ్ళకి నాకు తెలుసు. నేను పోయినప్పుడు ఏం చెప్పానంటే, అమ్మా దయచేసి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని చూడదండి, ఇది లోకల్ ఎన్నికలు అన్న తర్వాత కేవలం లోకల్ గా ఉండే క్యాండిడేట్ చూడడం మాత్రమే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ గా నాకుండే ఒక ఏమైనా చదువుకున్నాడు నీకేమైనా గుర్తుందా, ఎక్కడ పోయినా ఆ పార్టీలో అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ రోజు సమయం అట్లా ఉండింది. సో ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకున్న ఇబ్బందుల్ని బట్టి నేను ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ తప్పు మళ్ళీ జరగదని చెప్పి తెలియజేసుకుంటూ, సో గతంలో అంటే వేరే పార్టీలో ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కన్నా కానీ మన సురేష్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది. వారి పందాలను కూడా నేను కూడా ఈ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా నేను పనిచేస్తానని చెప్పి సభాముఖంగా అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, గతంలో నా వల్ల ఏదైనా తప్పులు జరిగింది మరొకసారి మీరు పెద్ద మనసులో భరించమని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని టీవీ, వీపీ మరియు సిహెచ్సి ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో మధుకర్కు ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, టీవీ, పీపీ జిల్లా పరిధిలోని ఆసుపత్రులు ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్, జెజ్నూర్, తిర్యాని, వాకిండి, జైనూర్ లో పనిచేస్తున్న కార్మిక సిబ్బంది జీతాలు ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారిలాగా ఇస్తుందని కాంట్రాక్టర్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు దివాకర్, కార్మికులు రజిత, పుష్ప, పద్మ, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ ఏజెన్సీలేమో మేము కడుతున్నామని చెప్తారు, కానీ వీళ్ళకు రికార్డు పరంగా ఎలాంటి అంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతుంది. అలాగే వీళ్ళకు ఒక్కొక్కరికి 8 నెలల నుంచి కూడా జీతాలు లేవు. వీళ్ళ కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది. ఈరోజు మరి కొమరంభీం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. ఇప్పటికైనా మంచిదే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కాంట్రాక్టర్లు ఏమంటున్నారంటే మాకు ప్రభుత్వం గత 7-8 నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదు, మేము దానివల్లనే మా దగ్గర వనరులు లేకపోవడం వల్ల మేము జీతం ఇస్తలేమని కాంట్రాక్టర్లు చెప్తుంటారు. అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించి ఈ నెల 20వ తారీఖు లోపు వీళ్ళ జీతాలు చెల్లించకుంటే జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం కావడంతో జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్ను మంచు దిప్పటి కప్పేసింది. దీంతో అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఏకధాటిగా మంచు కురుస్తుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. तुम क्या करना है करते हो उठाने का आ जाओ गीले हो गए तो मैं तो सारे कपड़े अरे आओ जी तो जल्दी लाओ ना శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం. శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ప్రధాన అర్చకులు అందించారు. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. धान्यं धनं पशुं बहुपुत्रासि भगवान् कालहस्तीश्वर शिव श्री ज्ञानेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని, గడిచిన 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు కాబట్టి మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని అన్నారు. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఇక ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతామో క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్
గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.